కృతజ్ఞత కూడిక జరిగించినందుకు దేవుడికి, తర్వాత చక్కటి ఆత్మీయ పాఠాన్ని గూడా బహు శ్రద్ధగా, చాలా నిశ్శబ్దంగా, నిశ్శబ్ద యుద్ధం అంటారు గదా! అలాగే నిశ్శబ్దంగా అందించిన దైవ సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లా ఎందుకు ప్రతి ఎప్పుడు పెట్టిచ్చినా సరే ఒక్కొక్క సేవకుడిని ఎందుకు తీసుకొచ్చి వాక్యం వినిపించాలంటే, ఇది మన మార్పు. మనకి ఎక్కువగా శ్రద్ధ ఎట్లా కలుగుతదంటే, ఒక వ్యక్తి, నూతన వ్యక్తి నిలబడి మనకు వాక్య పరిచర్య చేస్తే, మనకి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తది. ఒక సత్యం, ఒక డిఫరెంట్ సత్యం గూడా మనం తెలుసుకోవడం జరిగిద్ది. ఈరోజు తెలుసుకున్నాం గదా! మన ఈ భూమి మీద దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం పాపం నుండి విముక్తి కలిగించాలి. ఆ పాపం విముక్తి కలగాలంటే ప్రభు యొక్క యేసుక్రీస్తు రక్తం ద్వారే మనకు విముక్తి కలిగిద్ది. అప్పుడే మనం ఈ లోకంలో జీవించాలంటే సకల ఆశీర్వాదాలు ఆయన యందు గుప్తంగా అద్భుతమైన ఆత్మీయ మాటలు అందించిన అయ్యగారికి నిజంగా చాలా థాంక్స్ చెప్పాలి. విన్న మనమందరం గూడా ఈ మాటల్ని విడిచిపెట్టే వారుగా కాకుండా, దాని ప్రకారం జీవించే వారుగా ఉండాలి. నేను అదే ఆశపడతాను ఎప్పుడు గూడా. ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నామంటే నేను మొట్టమొదటిగా దేవుని గూడా అదే. ముందుగా ఆయన నీతిని, యథార్థత అది మన జీవితంలో ఒక అవయవం గుండెలాగా ఉండాలి. ఆ గుండెలాగా ఉంటేనే ఈ లోకంలో పొందుకున్నాను. నేను చెప్పగలుగుతాను ఇవన్నీ గూడా ఊరికనే వచ్చినియంటే ఊరికనే రాదు. మీ అందరికి తెలిసిన విషయాలే. ఇల్లు గాని, నా ఉద్యోగం గాని ఏదైనా సరే పడిన ఎన్నో అవమానాలు, కష్టాలు పడిన తర్వాతే పొందుకున్నవివి. డైరెక్ట్ పుట్టుకతోనే మేము ఇక ధనవంతులం గాదు, ఇంట్లో ఉన్నవాళ్ళం గాదు. చిన్న పూరి గుడిసెలోనే ఉన్నవాళ్ళం గదా! కానీ ఈరోజు దేవుని రక్షణలోకొచ్చిన తర్వాత సమస్తాన్ని కోల్పోయాం. ఉన్న ఆస్తి, ఉన్న ఇల్లు స్థలాలన్నీ కోల్పోయాం. ఎవరు ఆదరణ లేకుండా. కానీ ఈ పొజిషన్‌లో దేవుడు నిలబెట్టాడంటే ఆయన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి అనే ఉద్దేశ్యంతోనే సమయం ఉన్న కొలది కూడా ఏదో ఒక గత నెల ఏర్పాటు చేయాల్సిన కృతజ్ఞతగా అవకాశం లేక నాకప్పటికే చాలా అనిపిస్తుందా అనుకుంటూనే ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని. నిన్నటి దినాన్నే సాయంత్రం దినాన్ని వచ్చేసి వెంటనే సహోదరు షిమ్యోన్ అన్న శ్రీనివాస్ అన్నకి ఫోన్ చేసి సేవకులోకి షెడ్యూల్ ఫ్రీ ఉందో లేదో, అవకాశం ఉందో లేదని వెంటనే అడిగిస్తే, ఈరోజు సాయంత్రం అవకాశం ఉందంటే ఇప్పుడు వెంటనే ఇందాకెళ్ళి మాట్లాడడం, అలాగే నైట్ అన్న కూడా చెప్పి మాట్లాడడం. ఇది మనం నేర్చుకుంటున్నాం. ఒక నూతన సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం గదా! అలా మనం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. కొంతైనా ఈ ప్రపంచంలో ఒక ముద్ద పెడితే చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాం మనం. ఎవరికన్నా ఆపదలున్నప్పుడు గాని, ఆహారం లేనప్పుడు గాని, మనం ఎవరికైనా ఒక ముద్ద పెడితే చాలా సంతోషపెడతారు. అటువంటి ఒక రోజు, ఒక సంవత్సరం ఈ భూమి మీద శరీరపరంగా మనం బ్రతకాలంటే కొంత ఆహారం అనేది కావాలి. ఆహారం కోసమే మనం మనుషులకి కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు, ఒక జీవం కలిగిన దేవుడు వాక్యాన్ని ఉచితంగా మనం ప్రకటిస్తున్నామంటే, దానికి మించిన ఆశీర్వాదం ఏది లేదని నేను నమ్ముతాను. ఆ ఉద్దేశంతోనే ఇబ్బందైనా సరే, ఇబ్బందనేది కాదు గానీ సంతోషం. నాకు ఇంట్లో ఒక పండగ వాతావరణం కనబడుతుంది ఈ సందర్భం జూస్తే. ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటాం. నలుగురు, ఐదుగురు ఇంట్లోనే ఉంటాం. ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. కానీ ఇటువంటి వాతావరణం జరుగుతున్నప్పుడు ఆత్మీయులందరం గూడా మనం కూర్చుని చక్కగా దేవుడి వాక్యం వింటూ ప్రార్థన చేస్తున్నప్పుడు అదొక పండగ వాతావరణం. అది నాకు దినమున్నా అది సంతోషమే. నా సంపాదనంతా కూడా దానికి ఖర్చు పెట్టినా నాకు ఆనందమే. ఎందుకని నేను పొందుకున్నాను గాబట్టి. నన్ను రక్షణలోకి నడిపించే వాళ్ళు ఎవరు లేరు. కనీసం నేను ఒక్క వ్యక్తికైనా దేవుడు సువార్తని అందించే విధంగైనా నా జీవితం దేవుడు నిలబెడితే చాలనే ఒక ఉద్దేశ్యంతోనే సేవకుల్ని నడిపించడం. మన గ్రామంలోనే గొప్ప ఆత్మీయ సంఘాన్ని నడిపించుకుంటున్నారు అయ్యగారు. అందుని బట్టి దేవుడి మహిమ గతంలో గూడా మన థామస్ అయ్యగారు కూడా ఆహ్వానించడం జరిగింది. అంతకుముందు రాజుగారిని కూడా నేను ఆహ్వానించడం జరిగింది. భేదాలు పుట్టించుకోవద్దు. సంఘాల మధ్య భేదాలు దయచేసి మనకుండొద్దు. సంఘం అని అంటే మనదే. మనమే. మన జీవితాలే సమాజమే సంఘం. సంఘాల మధ్య భేదాలు ఉండకూడదు. సేవకుల మధ్య భేదాలు ఉండకూడదు. అటువంటిది ఎప్పుడైతే క్రైస్తవులుగా మనకు పుట్టిందో అది అపవాది యొక్క విత్తనం. అందులో ఉండకూడదు. అటువంటి భేదం అనేది తీసేయాలనే ఉద్దేశ్యం కూడా ప్రధానంగా ఉంది కాబట్టే సేవకులందరం కూడా నేను ఆహ్వానించడం జరుగుతుంది. ఇంకా కూడా అవకాశం దైవ సేవకులు అవకాశాన్ని బట్టి ఇంకా ఎవరిని నడిపించాలి, ఎంతమందినైనా ఎంత దూరం నుండి నడిపించి మనందరికి కూడా ఒక ఆత్మీయ పాఠాన్ని అందించే విధంగా దీవెనలు పొందుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మరలా చెప్తున్నాను, ఈ లోకంలో నాకు ఏ నిమిత్తం మీరు ప్రార్థన చేయకపోయినా పర్లేదు కానీ కుటుంబ రక్షణ ఇంకా దేవుడి పరిచర్యలో ముందుకు కొనసాగడం. దాని నిమిత్తమే నేను ప్రార్థన చేయాలి. నేను మొట్టమొదటిగా దేవుడిని అడిగింది కూడా అదే. నేను రక్షింపబడ్డా, నా కుటుంబం రక్షింపబడాలి. నేను పోతూ పోతూ కూడా నేను ఒక్కడినే పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. నాతో పాటు నా కుటుంబం రావాలి. ఈ లోకంలో ఒక శరీర సంబంధమైన దేవుడు పెట్టినప్పుడు ఆ బాంధవ్యాన్ని ఈ లోకంలో బాంధవ్యం కాదు, వాళ్ళ పరలోకంలో కూడా వాళ్ళని
తీసుకెళ్ళగాలి. మనం అందరం కూడా అదే ధ్యేయంతో, అదే ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉండాలి. ఈ ఇల్లు పోతే ఏది రాదు నాకు తెలుసు ఆ విషయం. ఇదేమి కూడా సమస్తము శూన్యం. పోయేటప్పుడు తీసుకెళ్తున్నప్పుడు కూడా ఏమి కూడా మన ఒంటి మీద కూడా ఉంచరు. కానీ దేవుడు వాక్యాన్ని అందించడానికి ఇంత వాతావరణం బాగోపోయినా గృహంలో ఈ చక్కటి మన నీడ పట్టున ఉంటూ వర్షం అనే భేదం లేకుండా చక్కగా వాక్యం వినే కృపను దేవుడిచ్చాడు. ఇంకా ఎన్నో ప్రార్థనలు ఈ స్థలంలో జరగాలి. ఎంతోమంది జీవితాలు మార్చే విధంగా గొప్ప గొప్ప దైవ సేవకుల నోటి నుండి మంచి మాటలు రావాలి అనే విధంగా మీరు ప్రార్థన చేయాలి. ఈ వాక్యాన్ని అందించిన అలాగే వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అందరికీ వందనాలు. థాంక్ యూ. వీక్షణం గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మరి ఆఖరి ప్రార్థన ఇశ్రాయేల్